రాచమల్లు రామచంద్రారెడ్డి గారు కూడా వచ్చారనుకుంటాను. సో ఇలా చూసుకుంటేనమ్మా మరి చిన్న కంపేర్ వీళ్ళేమో కష్టపడి అవి ఇస్తాం ఈ ఇస్తాం లబ్ధిదారులు బలవంతంగా తీసుకొచ్చారండి. అది తెచ్చిన జనం, వీళ్ళకేమో వచ్చిన జనం అండి. అది తేడా అన్నమాట. అంటే జనంలో ఏ విధమైనటువంటి బాధ, ఆవేదన, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఇవన్నీ కూడా వాళ్ళలో పెళ్ళుబుక్కినాయో ఈ రోజు ఏ మూల చూసినా కూడా జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చారండి. పార్టీ పెట్టగానే, అనౌన్స్ చేయగానే. వైసీపీలో కొంతమంది ఫైర్ బ్రాండ్స్ ఉన్నారు. ఇప్పుడు ఇందాక మనం కొడాలి నాని చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎలక్షన్. సో మీరు ఒక ఫైర్ బ్రాండ్. ఇప్పుడు మనకి ఇక్కడ డిబేట్ లో రాచమల్లు గారు ఆయన అసలు విలక్షణమైన చర్చలో జాయిన్ అవుతున్నారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు. సార్ నమస్కారం. సార్ నమస్తే అన్న. సార్ అదే సార్, ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అయింది అని కూటమి ఒక పక్క విజయోత్సవ సభ పెట్టి చెప్తే మీరేమో వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ ఆ మేనిఫెస్టోలో ఏమి అమలు చేయలేదు అవే అంటూ మీరు నిరసన. చాలా మీ ఉద్యమ ఉత్సాహం కథం తొక్కి కథనంతో సాగారు. చాలా అసలు ఇదిగా సాగింది. సో ఎలా ఉందంటారు ప్రజాస్పందన ఏమిటి అసలు? మీకు ప్యానల్ ఉండే మిత్రులకు, ముఖ్యంగా మా లక్ష్మీనారాయణ అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఏమన్నా బాగున్నారా? బాగున్నా బాబు. నమస్తే అమ్మా. సంతోషం తల్లి. చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు. నేను అనుకున్నది ఒకటే, 99 టీవీ ద్వారా అలా చెప్పబోయేది ఏంటంటే కదా మేము అడిగేది, ఈ రోజు మేము నిరసన కార్యక్రమాలు ఏం చేస్తున్నాము, ప్రభుత్వం విఫలమైందని చెప్పి, లేదు కొత్తగా పరిపాలన చేసినామని చెప్పి తిరుపతిలో విజయోత్సవ సభ జరుపుతామని మీరు పక్షాధిక చర్యల భాగంగా పెట్టారు. మంచిదే, పెట్టుకొని సాగుతుంది. చేసిన అభివృద్ధిని, ఇచ్చిన సంక్షేమాన్ని చెప్పుకొని మరింత గొప్పగా మీరు తప్పట వేసుకున్నా కూడా మాకు వచ్చిన అభ్యంతరం లేదు. మీరు సంక్షేమాన్ని అందించకుండా, అభివృద్ధిని చెయ్యకుండా ఏ విధంగా మీరు విజయోత్సవ సభను జరుపుకుంటారు అని ఈ రాష్ట్రంలో ఉండే నీ పాలన ద్వారా బాధించబడిన బాధితులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఆ ప్రశ్నలు వారి గొంతు మాత్రమే మాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొంతు మాత్రమే, మాటలు నాయకులు సామాన్యమైనటువంటి వాళ్ళు ఏమన్నా కాదండి. పెద్ద పెద్ద తెలివైన మాటలు లోకేష్ మాట్లాడినా, లేకపోతే పెద్ద పెద్ద రచనలు కవిత్వాలు రాసిన వాళ్ళు రాసిచ్చిన మాటలైనా, చంద్రబాబు నాయుడు అతి తెలివితేటలు ప్రదర్శించిన, పవన్ కళ్యాణ్ విడివిడి జ్ఞానంతో మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా మాట్లాడుకోవాలండి. నాలాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు సంధించే ప్రశ్నలు సర్వసాధారణమైనవి. అత్యంత సామాన్యమైన సగటు జీవితంలో, సగటు మనిషి దైనందిన జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో, ఆకలితో, గౌరవంతో, అప్పులతో, రోగంతో, వస్తుతో జీవితాన్ని గడిపే నాలాంటి మనుషులు. ఎందుకంటే ఇప్పుడు కాకపోవచ్చు, నా బాల్యమంతా పేదరికం వచ్చింది కాబట్టి నాకు బాగా తెలుసున్నాను. కాబట్టి మా సగటు ప్రశ్నలే ఉంటాయి, పెద్ద పెద్ద బుర్ర ఉండవు. ఒకటే ప్రశ్న నాది, చంద్రబాబు నాయుడు గారు జరిగింది. మీరు మా వాళ్ళందరూ చెప్పినారు, అదే మాట మళ్ళీ సూటిగా పెడతాను. మీరు ఆడపిల్లలు ఏది మాకు ఇచ్చినారు 65,000 రూపాయలు. అందరికీ ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అందరికీ ప్రజలలో 1వ తారీఖు వేస్తాను అని చెప్పినావు. వేసినావా? వేయదు. ఆడపిల్లలు సమాధి పెట్టి పారేచ్చు. పూర్తి 50 సంవత్సరాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళకి పెన్షన్ అన్నావు, ఇచ్చినావా? అది మరో 5 ఏళ్ళు పడుతుంది అన్నావు. అది పోలేదు. నిరుద్యోగ నుంచి 3,000 రూపాయలు ఇస్తానన్నావు, ఇచ్చినావా? ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు, అది కూడా ఇవ్వకపోవడం పైగా ఇచ్చిన 16,000 ఉద్యోగాలు కూడా దగా చేసి చేసి పారేసినావు. ఇప్పుడు రైతులకు ఏమన్నా 26,000 ఇస్తానని చెప్పినావు, ఒక 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, 20,000 రూపాయలు నువ్వు ఇవ్వాలా? ఒక సంవత్సరం ఎగరగొట్టినావు. ఈ సంవత్సరం 14,000 నుంచి 6,000 ఎగరగొట్టినావు. ఓ 10 లక్షలు 20 లక్షల మందికి ఎగరగొట్టినావు. మరి ఇది వాగ్దానం పునరుద్ధరించే కదా నా ఉద్దేశంలో, నీ ఉద్దేశంలో అయినా కానీ సరే. గ్యాస్ 2 సంవత్సరానికి 3 ఇస్తానని చెప్పినావు, 2 సంవత్సరాలు అయితే 6 ఇయ్యాలా? ఒక్క మాట అడుగుతానన్నా మీ ద్వారా, ఈ 145 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గమైనా వస్తానే. ఏ నియోజకవర్గం ఎందుకు లేక ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పానికే వస్తా. కుప్పంలో మీరు నిలబడి అర్హత కలిగిన ప్రతి అమ్మకు 6 సిలిండర్లు ముట్టినాయని చెప్పి మీరు చూపించగలిగితే, ఎవరికైతే రావాలో మా అందరికీ 6 సిలిండర్లు వచ్చినాయన్నా అని చెబితే, నా జీవితంలో నేను ఎన్నికల్లో పోటీ చేయను, ఈ ప్రభుత్వానికి క్షమాపణ చెప్తా. మరి ఇంత గొప్ప సవాళ్ళు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా నాయకులు మేము మాట్లాడే ప్రజల పక్షాన
వీటికి సమాధానం చెప్పకుండా ఎక్కడో సభ పెట్టుకొని ఏది ఆ సభలో మీరు చెప్పే మాటలు కూడా ఆడబిడ్డని ఇయ్యలేదు, పీపీ విధానం తీసుకొచ్చిన దాటేది. తర్వాత 50 ఏళ్ల పెన్షన్ గురించి ప్రస్తావించకపోవడం, ఇంకొకటి ప్రస్తావించకపోవడం. సరే, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినావా? ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ మీరు ఇవ్వకపోవడం వలన డిగ్రీ పూర్తయిన పిల్లలు డబ్బులు లేక సర్టిఫికేట్ తీసుకోకుండా ఉద్యోగాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. చదువుకునే పిల్లలు కాలేజీ రానికపోతే ఇంటికి పోయి వాళ్ళ అమ్మను వాళ్ళ అడిగి డబ్బులను తీసుకుపోవాలా, లేకపోతే కాలేజీకి పోకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర రెడ్డి తెచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు 20 లక్షల కార్డు ఇచ్చినాడు. మీరు ఆరోగ్యశ్రీ నిలిపేసినారు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే కోర్టు పెట్టినారు. ఆరోగ్యశ్రీ వర్తించదు, డబ్బులు లోపల రాండి, లేకపోతే రావాకండి. పేదవాళ్ళు అప్పులు చేసి చూపించుకుంటున్నారు. అప్పులు చేయలేని వాడు పుట్టిన వాడు రోగాలతో వస్తున్నప్పుడు బాధపడుతున్నాడు. సత్సంగాలు తప్పినవాడు బతుకుతున్నాడు. పొరపాటు అప్పు చేసి చచ్చేవాళ్ళ అప్పు తీసుకునేదానికి ప్రతిరోజు చూస్తుంటాడు. ఈ అప్పు తీసుకునేదానికి వడ్డీ కట్టుకునేదానికి రోజు చచ్చిపోయేదానికంటే ఆ లెక్కలాగిన రోగం మరియు ఒకసారి చచ్చిపోయేది ఇచ్చే స్థితిలో అప్పు చేసిన వాళ్ళ పరిస్థితి ఉంది అనేది నిజం కాదా? ఇది జగన్ నుంచి పథకాలు ఇస్తాను అంటే చాలా పర్వం చెప్తా జగన్ నుంచి 2 పాయింట్లు ఇక్కడ 2 పాయింట్లు అండి. జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉందనేది ఒక ఆరోపణ. తర్వాత రెడ్ బుక్ తన పని తను చేసుకుపోతూ ఉంటుంది. కుర్ర బ్యాచ్ అని చెప్పని ఒక హెచ్చరిక కూడా చేశారు. ఈ రెండింటిని మీరు ఎలా చూస్తున్నారు? ఎవరు డైలాగులు మళ్ళీ ఒకసారి చెప్పండి. మీరు రెడ్ బుక్ కుర్ర బ్యాచ్ కి ఎర్ర బుక్ వార్నింగ్ అని అన్నారండి. కుర్ర బ్యాచ్ కి ఎర్ర బుక్ వార్నింగ్ లోకేష్ గారు అన్నారన్నమాట. రెడ్ బుక్ తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉందని చెప్పని అన్నాడు ఆయన. అంటే వాళ్ళు చేసే పనులన్నీ కూడా మీరు చేసామని చెప్పని క్రెడిట్ మీరు పెట్టేస్తున్నారంట. క్రెడిట్ చోరీ డిజార్డర్ ఒకటి, రెడ్ బుక్ ఒకటి, అదే కదా. మా రాయలసీమలో అయితే ఒకలాగా మాట్లాడతారన్నా. మేము కడప జిల్లాలో కొద్దిగా అట్టే మాట్లాడతాము, ఏమనుకోవద్దు. అది మాకేం చెడ్డ ఉద్దేశం కాదు. మీ వ్యక్తిత్వం గురించి భయపడే వాళ్ళు ఎవరూ లేరనేది ఇప్పటికే చాలా సార్లు చెప్పినాం మేము. ఒక 10 మందిలో 15 మందిలో 20 మందిలో 30 మందిలో మా నాయకులు, మా వాళ్ళను, లేకపోతే మా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండే వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి జైల్లో పంపించేసినారు. మా పెద్ద నాయకులు కూడా 15 మందిని 20 మందిని జైల్లో పంపించినారు. ఏమైందన్నా 2 నెలలు 3 నెలలు జైలు పంపించినారు. 3 నెలల తర్వాత బయటకు వస్తాము. న్యాయ వ్యవస్థలో ఏమీ తప్పు చేయనప్పుడు శిక్ష పడే పరిస్థితి ఉండదు. నువ్వు మహా అంటే నువ్వు చేయగలిగింది ఏంటంటే మా మీద తప్పుడు కేసులు పెట్టి, నా మీద కూడా పెడతారు. ఎప్పుడోసారి తప్పుడు కేసు పెట్టి నన్ను కూడా జైలు పంపించి ఏర్పాటు చేస్తారు. 2 నెలల్లో 3 నెలల్లో చేస్తారు. నేను నా భార్య కూడా చెప్పినా, ఎప్పుడోసారి చంద్రబాబు నాయుడు జైలు పంపిస్తాడు, మహా అంటే 3 నెలలు పోవాల్సి వస్తుంది. పోతే పోదాంలో ఇబ్బంది ఏముంది. నాకు పెళ్ళైన కొత్తలో మీ ఇంటికి వచ్చి ఒక 3 నెలలు అల్లం తిన్నా. ఇప్పుడు మళ్ళీ కావాల్సింటే చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని 3 నెలలు అంతకంటే ఏమైతే ఏం కాదు కదా. నమ్మిన సిద్ధాంతం కోసం, పట్టిన జెండా కోసం, నాయకుని కోసం పౌరుషంగా బ్రతికే దాంట్లో ఉండే సుఖం మరొక దాంట్లో లేదు. ఒక్క మాటలో మా భాషలో చెప్పాలంటే నీ రెడ్ బుక్ మా చిటికనిపేలు ఉంది ఎంటికతో సమానం. మా బొచ్చు కూడా బీతలేదు, నీ రెడ్ బుక్ మమ్మల్ని ఏమీ చేసుకోలేదు. ఇంతకంటే ఆ బుక్ గురించి మేమీ చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. దాని తర్వాత ఇంకొక మాట చెప్తా, కర్మ సిద్ధాంతం చెప్తా. కర్మ సిద్ధాంతం, కర్మ చక్క వచ్చి దాని కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఆగాలనో అక్కడ ఆగుతుంది, ఎక్కడ ఆగాలనో అక్కడ ఆగుతుంది. ఈ రోజు రెడ్ బుక్ అనే రాజ్యాంగాన్ని లోకేష్ అనే బాబు సృష్టించినాడు కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం ప్రకారము మరో 3 సంవత్సరాల తర్వాత ఎక్కడొచ్చి ఆగాలనో అక్కడే ఆగుతుంది. ఆ రోజు నీ కర్మ ఫలితాన్ని ఏ మేరకు అనుభవించాలనో ఆ మేరకు అనుభవిస్తావు. ఈ రోజు నువ్వు మమ్మల్ని ఒక్కరొక్కరుగా బాధ పెట్టినడు ఈ బాధ మా ఒక్కరొక్కరు 10 మంది, ఆ 10 మంది 100 మంది, 100 మంది 1000 మంది బాధపడినప్పుడు మా 1000 మంది భార్యలు పిల్లలు మా మనసు యొక్క బాధ అంతా కలిపితే నిన్ను కర్మ ఎంత ఏడిపించాలనో అంత ఏడిపిస్తుంది. ఇది తథ్యము. ఇది కర్మ సిద్ధాంతం గురించి మరి మంచి సారవతి సాహితీమతి లక్ష్మీపార్వతి గారు కూడా వారి మాటల్లో ఏం చెప్తారు విందాం. ఏమిటి కర్మ సిద్ధాంతం, తర్వాత కొడాలి నాని చెప్పినటువంటి గొడ్డలి ఉపమానం, ఈ రెండింటి గురించి మనకి నీతి శాస్త్రంలో ఉంది కదా, యాదృశి క్రియతే కర్మ తాదృశి భుజ్యతే ఫలం, యాదృశి వ్యాప్యతే బీజం తాదృశి ప్రాప్యతే ఫలం.
అంటే నువ్వు ఎటువంటి కర్మ చేస్తావో, ఎటువంటి పని చేస్తావో అలాంటి ఫలితాన్ని తప్పకుండా నువ్వు అనుభవించాల్సిందే. ఎటువంటి విత్తనాన్ని భూమిలో నాటుతావో అటువంటి పండును నువ్వు తిరిగి తీసుకుంటావు. తమ్ముడు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఇది ఎక్కడికి పోదు. వాళ్ళు స్టార్ట్ చేశారు, దాన్ని మేము ఎండ్ చేస్తాం. కానీ చాలా మంది మరి అమాయకులు వాళ్ళు కూడా సఫరర్స్ గా మిగులుతున్నారు కదా. వాళ్ళ ఎంతమంది అండి, వేల మంది మీద పాపం. కనీసం ఈ గవర్నమెంట్ ఆయన ఏమంటున్నాడు, ఇంకా కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్నారు. అదే మాకు అందలేదు అని ఒక సోషల్ మీడియాలో ఒక్కడ పెడితే తెల్లారసరి పోలీసులు వెళ్ళిపోతున్నారు. ఎంత దరిద్రంగా ఉందంటే పోలీసు వ్యవస్థ. చెప్పాలంటే ఇంటి ముందు కుక్కల్లాగా మనం కట్టేసుకుంటామే, అట్లా వ్యవహారం చేస్తా ఉన్నారండి. జగన్ గారి టైంలో పోలీసు డిపార్ట్మెంట్ కి 3 సార్లు అవార్డులు ఇస్తాయి. ఈ రోజు లీస్ట్ అంటే భారతదేశంలోనే పోలీస్ వ్యవస్థ అంటే ఈ లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయినటువంటి రాష్ట్రంగా పోలీస్ వ్యవస్థ లీస్ట్ లో ఉంది అని చెప్పి మొన్ననే చూసారు కదా. 96 ఎంతో ఇచ్చారు కదా, నంబర్ కూడా ఇచ్చారు. అంత హీన స్థితిలో ఈ రోజు పోలీసు ఉంది. ఆ డీజీపీ సిగ్గుపడాలండి కొంచెం కూడా. నా పర్యవేక్షణలో ఈ రాష్ట్రం ఇంత అధోగతి పాలైపోతుంది. ఒక్కటి ఆడపిల్లల మీద అత్యాచారాలు ఇన్ని జరిగిన ఈ 2 ఏళ్లలో వాళ్ళ నాయకులే స్వయంగా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు బరి తెగించి చిన్న చిన్న పిల్లల్ని కూడా అత్యాచారాలు చేశారు. మరి అట్లాంటి కేసులు ఒక్కటన్నా వీళ్ళు పోలీసులు తీసుకున్నారని ఒక్క కేసు అన్న టేకప్ చేశారా? ఒక్కటి కూడా జరగలేదు. కొంతమంది ఆడపిల్లల్ని చంపేశారు, ఆ హత్య కేసులు కూడా లేవు. మా పార్టీ వాళ్ళని చంపేశారు, ఆ కేసులు కూడా లేవు. అంటే ఇదా రెడ్ బుక్ రాజ్యాంగము? నేను చెప్తున్నానండి, ఈ లోకేష్ ఈ పనికి మాలిన వాడు, వాడికి బ్రెయిన్ లెస్ అండి. బ్రెయినే లేదు అతనికి. ఆ తల్లి పెంపకమో తండ్రి పెంపకమో మనకు తెలియదు గాని ఇంత కుసంస్కారం, ఇంత దరిద్రపమైనటువంటి ఈ ఈర్ష్య ద్వేషాలతో పెరిగినటువంటి అతను అదే ఈర్ష్య ద్వేషాలకు రేపు బలైపోతాడండి నిజంగా. ఎందుకంటే మనమేం చెయ్యము. రేపు వచ్చిన తర్వాత లీగల్ గా చట్టబద్ధంగా ఎవడైనా సరే లీడర్ అనేవాడు ఓపెన్ గా నువ్వు హత్యలు చెయ్యి, నువ్వు నేరాలు చెయ్యి, నువ్వు ఘోరాలు చెయ్యి, మేము మేము మంచి ఉన్నతమైన పదవులు ఇస్తాం మా పార్టీలో. ఈ రోజు అదే జరుగుతోంది. డిఎస్సి చూస్తే నిజంగా మేధావులైనటువంటి వాళ్ళు ఎంతమంది పరీక్షలు రాస్తే వాళ్ళందరిని పక్కన పెట్టేసి పనికి మాలిన ఎదవలను తీసుకొచ్చారు. అలాగే వాళ్ళ రాజ్యసభ సీట్లను చూసినా కూడా అట్లాగే ఉంది. ఒక్కడు కూడా అర్హత ఉన్నవాళ్ళు లేడు. అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉందంటానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక పాయింట్ రాసమల్లి గారిని అడుగుతున్నాను. మీకు ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి యువ చైతన్యం, ప్రజా చైతన్యం ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల కోసం ప్రీ రిలీజులకు అయితే అద్భుతమైన చైతన్యం ఉంటుంది. కానీ మరి సామాజిక చైతన్యం ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ ఏపీపీఎస్సీకి సంబంధించి ఒకసారి ఇలాంటి ఏదో జరిగితే పెద్ద ఎత్తున ప్రజలు యువత స్పందించారు. మరి అక్కడ స్పష్టంగా ఆధారాలతో సహా ఇన్ని రోజుల నుంచి జరుగుతుంటే కూడా ఎందుకు అక్కడ సరైన చైతన్యం లేదంటారు? మీరు చెప్పండి సార్. నా విషయంలో వరకు సామాజిక చైతన్యం అనేది ఎప్పుడైనా కానీ పేదరికం వలన, ఎక్కువ బాధించబడడం వలన సామాజిక చైతన్యం వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో పేదరికాన్ని ఎక్కువ అనిపించినారు మాకంటే, ఇంకా ఎక్కువ మంది బాధించబడినారు. అనేక రకాల కారణాలు వాళ్ళ స్త్రీలను గాని, వాళ్ళ హక్కుల కోసం గాని, వాళ్ళ మర్యాదల కోసం గాని చాలా. అందుకే తెలంగాణలో చాలా ఉద్యమాలు, ఈ ఉద్యమాన్ని బట్టి చాలా ఉద్యమాలు, రజాకర్లని చాలా ఉద్యమాలు వచ్చినాయి, విప్లవాలు వచ్చినాయి, కొట్లాడినారు, చేసినారు. మొత్తం మీద మా ప్రాంతంలో ఉండేదానికంటే తెలంగాణ గడ్డలో కొంత ఉద్యమాల గడ్డగానే చెప్పొచ్చు. ఎందుకంటే పేదరికాన్ని బాధలు భరించినారు కాబట్టి. అక్కడ సామాజిక చైతన్యం ఎక్కువ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంతటి సామాజిక చైతన్యం ఉందని చెప్పి నేను అనుకోను. ఇప్పుడు అమ్మ చెప్పినట్టు, లక్ష్మీపార్వతమ్మ గారు చెప్పినట్టు కూడా లోకేష్ బాబుకు సంబంధించి చెప్పిన మాట విషయంలో అయితే నా ఉద్దేశము, లోకేష్ బాబు మా ఇద్దరికి ఏం చేస్తున్నాడేమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు రుణం అయితే తీసుకుంటున్నాడు. తండ్రి యొక్క రుణాన్ని తీసుకుంటున్నాడు. రాజశేఖర రెడ్డి యొక్క రుణాన్ని జగన్మోహన్ రెడ్డి వదలాగా తీసుకుంటే ఆయన పేరును ఎప్పటికీ మర్చిపోకుండా కావాల్సిన మంచి కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి చేస్తే ఈయన ఏం చేస్తున్నాడు? లోకేష్ వాళ్ళ తండ్రి రుణం అంటే కదా. ఉదాహరణ చిన్న కథ. ఒక ఊళ్ళో రామయ్య ఆయన ఉన్నాడు. ఆయన నీళ్లు తాగే బావి కట్టిన ఒంటికి పోస్తున్నాడు. బావి కట్టిన ఒంటికి పోయాక తండ్రి మంచిది కాదని ఊళ్ళో వాళ్ళు చెప్పి ఆ రామయ్య వాడు వినేవాడు కాదు. సరే వాడు చెడ్డవాడు అని చెప్పి ముద్ర పడిపోయింది. కొన్నేళ్ళకి రామయ్య చచ్చిపోయినాడు. రామయ్య కొడుకు సోమయ్య. ఆ సోమయ్య వ్యక్తి తీర్మానంగా నీళ్లు తాగే బావిలోనే ఒంటికి పెట్టినాడు. మరి నీళ్లు తాగే బావిలో ఒంటికి పొయ్యి గుర్తు రాసేదని చెప్తే వాడు వినకపాయ.
మన కొన్నాళ్ళు పోయిన తర్వాత ఊరందరూ కలిసి రామయ్య మంచోడు రామయ్య మంచోడు రామయ్య మంచోడు అన్నారు. ఎందుకు రామయ్య బాయి గంటలకు వచ్చాడు, సోమయ్య వాడు బాయిలోకి వచ్చాడు చేసినాడు. ఈ లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చి ఇంకా అనేక రకాలైన పడికిమాల పనులు చేసి మా లక్ష్మీపార్వతమ్మ చెప్పినట్టు 100% తెలుగుదేశం పార్టీకి ఎట్లయితే శ్రీకృష్ణుడి తర్వాత యాదవ వంశం ఏ విధంగా అయితే జరిగిందని చెప్పి భారతంలో వచ్చినటువంటి శాపం ప్రకారము, గాంధారి ఇచ్చిన శాపం ప్రకారం ఏ విధంగా అయితే జరిగిందో అట్లా ఈ తెలుగుదేశం పార్టీకి చివరి ఘట్టం ఏంటంటే కదా అడిగి పతనం వేయడానికి లోకేష్ అనే వాడు పుట్టినాడు. ఈ లోకేష్ అనే ద్వారానే ఈ పార్టీ సమాప్తం కాబోతుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా ఒక మాట చెప్పాలా. నిజమే, రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా మమ్మల్ని జైలు పంపిస్తావు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఏం చేసినారంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని, జైలుకు పంపిస్తే ఆయన కోసం జైలు పోవడానికి చాలా మంది నాయకులు కార్యకర్తలు సంసిద్ధమైనటువంటి పరిస్థితులు చూసినారు. కారణం జగన్మోహన్ రెడ్డి మా అందరి హృదయాలను మనస్సును ప్రేమతో గెలవగలిగినాడు కాబట్టి మేము ఆయన కోసం పోతున్నాం సార్. మేము మాకేం తెలివితేటలు లేవా, మాకేం కుటుంబాలు లేవా, మాకేం రాజకీయ పరిణితి లేదా? మరి అన్ని రంగాల పరిమితులు ఉన్నాయి, రాజకీయ పరిజ్ఞానం ఉంది, చదువుకున్నాము, సంస్కృతం అన్ని మంచి జ్ఞానాలు ఉన్నాయి, మంచి కుటుంబంలో ఉన్నాం, మాకు భార్య పిల్లలు ఉన్నాయి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మంచి కల్చర్ ఉన్నప్పుడు కూడా మేము ఆయన కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతామంటే ఆయన వ్యక్తిత్వం కావచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి కుమారుడు కావచ్చు, లేకపోతే మమ్మల్ని ఆయన మాతో ఆయన ఉండే విధానము, మా పట్ల ఆయన చూపించినటువంటి గౌరవం, ప్రేమ ఇవన్నీ కలిపి ఆయన పట్ల మాకు ప్రేమ ఉంది, కృతజ్ఞత భావం ఉంది. అందుకే ఆయన కోసం జైలు వేయడానికి కూడా సిద్ధపడతాను. మీ పెద్దగా మెప్పికలు లేవు. ఇంకా లోకేష్ చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గొప్పతనం చూడాలంటే జగన్ కోసం జైలు పోయేవాళ్ళని చూసినావు, జగన్ కోసం చనిపోయే వాళ్ళని చూడాలంటే కూడా రాచమల్లు మొదటి వర్షం అవుతాడు. ఇది నా తల్లి కూడా ఉంది, నా తండ్రి కూడా ఉంది, నా తల్లి సాక్షిగా చెప్తానా. అటువంటి అటువంటి పరిస్థితుల్లో రాకూడదు. మీరు చిరంజీవిగా ఉండండి బాబు. పవన్ కళ్యాణ్ గారు సాఫ్ట్ గా మాట్లాడారు. అదే ఆ విషయానికి వస్తున్నాను నేను. ఆయన మాట అటువంటి పరిస్థితుల్లో రాకూడదనే మనం కోరుకుందాం. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు పబ్లిక్ సర్వీస్ లోనే ఉండాలి తప్ప వాడు ఎంతకైనా తెగించడాన్ని ఎందుకు వాడని వాడుతున్నానంటే కుటుంబ పరంగా నేను పెద్దని, అదే కాకుండా అతను చేస్తున్న దుర్మార్గాలను చూస్తే అంతకంటే హీనమైన భాష మాట్లాడాలనిపిస్తుంది. కానీ మాట్లాడలేదు, మన సంస్కారం మాట వస్తా ఉంది. లేకపోతే ఇంత నీచ నికృష్టమైన రాజకీయాన్ని ఎక్కడైనా చూసామా? ఈ క్రెడిట్ చోరీ వీళ్ళు చేస్తున్నారా, మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారండి? ప్రతిదీ ఆయన అక్కడ ఏది ఉద్దానంలో ఈ డయాలసిస్ పేషెంట్స్ కోసం పెద్ద హాస్పిటల్ 700 కోట్లతో కట్టి అక్కడికి వెళ్ళి ఫోటో దిగి మా క్రెడిట్ అని చెప్పి చెప్తారు. అమ్మఒడి వెళ్ళి తల్లి వందన పేరు మార్చి మాకు లోకేష్ కనిపెట్టాడంటే ఎంత నవ్వు వస్తుందో, ఒక పక్క కోపం కూడా వస్తుంది. ఇంత సిగ్గు లేనటువంటి ఇటువంటి వ్యక్తులు ఇప్పటి వరకు రాజకీయ వ్యవస్థలో మేము చూడలేదు. ఈ తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు. సరే, వీళ్ళిద్దరు ప్రసంగాలు అయితే ఇవాళ తిరుపతిలో జరిగినటువంటి 2 ఏళ్ల విజయోత్సవ సభలో ఇంకొక ఆసక్తికరమైనటువంటిది మనం గమనించవచ్చు. మామూలుగా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా. రామారావు గారి ప్రసంగం ఒక రకంగా ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి ప్రసంగం ఒక రకంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఒక రకంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఒక రకంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఒక రకంగా ఉంటుంది. జనరల్ గా ఏంటంటే ఆడియన్స్ వాళ్ళు వేదిక ఎక్కి మైక్ దగ్గరికి వెళ్ళగానే అదే తరహా ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఎలా సాగిందంటే పూర్తిగా ఒక నివేదికని సబ్మిట్ చేస్తారే. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో నివేదిక అంటే అసలు ఆశ్చర్యం. తనేనా మాట్లాడి ఒక పేపర్ దగ్గర పెట్టుకొని ఆ పేపర్ లో ఉన్నటువంటి సారాంశాన్ని, అంటే వాళ్ళ సెక్రటరీలు రాసి ఇచ్చినటువంటి దాన్ని యథాతథంగా పంచాయతీరాజులో ఏం జరిగింది, అటవీ శాఖలో ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తి వ్యక్తిగతంగా విమర్శించడం గాని చాలా నిశితంగా పరిశీలించానండి నేను ఈ ప్రసంగాన్ని. అయితే ఆయన పేరెత్తి అక్కడ విమర్శించడం గాని, ఘాటైనటువంటి విమర్శలు చేయడం గాని, అంటే బహుశా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం అస్సలు రుచించి ఉండదు. ఆ రకంగా తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి ప్రసంగంలో కూడా 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటామని చెప్పనే మాట కంటిన్యూస్ గా వచ్చేది. అటువంటిది కూడా ఎక్కడా కూడా కనిపించలేదు. తర్వాత ఆవేశం అనేది అసలు అయితే ఎక్కడా లేదు. ఎందుకు ఇలా జరిగి ఉంటుందంటారు కూటమిలో? తర్వాత ఇంకోటి ఏంటంటే కూటమిలో అందరూ కలిసి పని చేయాలనేటువంటి సందేశాన్ని కూడా ఇదే సందర్భంగా ఇచ్చారు. ఎవరు?
చంద్రబాబు ఇచ్చాడు. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇటీవల కాలంలో క్షేత్రస్థాయిలో గుర్తు చేయమంటారు. మొన్ననే 3 రోజుల క్రితమే అమిత్ షా గారు ఒక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు, తెలంగాణలో మేము పొత్తులకు పోము అని అంటూ. మరి ఈ తెలంగాణే కాదు, ఏ రాష్ట్రంలో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో మాకు ఇక్కడ పార్టీకి తీసుకురావాలని ఉంది ఉద్దేశం. అయినా సరే మేము సింగిల్ గానే పోటీ చేస్తాము, ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమన్నారు. దాంతో ఎవరు భయపడింది ఫస్ట్ అండి? చంద్రబాబు నాయుడు. ఆయన నిద్ర కూడా పోయి ఉండడు. దాని ఎఫెక్ట్ ఏమో చంద్రబాబు నాయుడు మాటల్లో కనిపించింది. ఏంటి మేము పొత్తులో ఉంటాం అని తనకి తనే. కానీ అది అర్థమైనటువంటి పవన్ కళ్యాణ్ పైనుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చి ఉంటుంది తప్పనిసరి. ఇన్స్ట్రక్షన్ వచ్చిందా లేకపోతే కూటమిలో వరుసగా కార్యకర్తల యొక్క మనోభావాలు కూడా జనసేన మనోభావాలు దెబ్బతింటున్నటువంటి రీతిలో ఏదైనా మరి ఆయన స్టాండ్ మారిందో మీరు చెప్పండి రాజమౌళి గారు, మీరేమంటారు? నేనేమంటానంటే నేను బహుశా కరెక్ట్ అయిన సమాధానం చెప్పగలుగుతానికి గౌతముడికి రావిశంసి కింద జ్ఞానోదమైంది. గౌతముడికి రావిశంసి కింద జ్ఞానోదయం బుద్ధుడేనా? మనం అప్పుడే అమిత్ షా ద్వారా జ్ఞానోదయం అయింది. కానీ అప్పుడే వద్దంటున్నారు భారత్ గారు, అప్పుడే అంత కితాబు గౌతమ బుద్ధుడి వద్దు అప్పుడే ఆయనకి చూడాలి. వ్యూహం ఏముంటుంది, అది స్ట్రాటజీ తాత్కాలికంగా. నేను చెప్పేది అమిత్ షా ద్వారా జ్ఞానోదయం అయింది. శాశ్వతమైనటువంటి మిత్రులు ఎవరు, తత్కాలికమైనటువంటి మిత్రులు ఎవరు, ఎవరితో సవాసం చేస్తే ఎట్లుండాలా, వాడుకొని వదిలేసే వాళ్ళు ఎవరు, వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎవరు అనేది అమిత్ షా ద్వారా ఈయనకు పవన్ కళ్యాణ్ జ్ఞానోదయం అయింది కాబట్టి ఓహో మనం ఇట్లుండాలి కదా, లేకపోతే ప్రమాదం అనే ఉద్దేశంతో మెల్లిమెల్లిగా సర్దుకుంటా జాగ్రత్త పడతా వస్తానాడేమో అనేది మనం అనుకోవచ్చు. ఎందుకైనా మంచిది, జాగ్రత్త ఉండాలనే ఉద్దేశంతో సర్దుకొని ఉండొచ్చు, మంచిదే. ఆయన ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ మనిషి వాడు ఎప్పుడైనా సరే సత్యాన్ని గ్రహించగలిగి పరివర్తన కలిగి మారగలిగితే అట్టి మారే మనిషికి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎస్ గుడ్, మంచిది, సంతోషం. నువ్వు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నైజాన్ని, లోకేష్ నైజాన్ని కనుక్కోగలిగితే, వాళ్ళకంటే దూరంగా ఉండగలిగితే అంత మంచిగా ఉండగలుగుతామని సత్యం కాబట్టి అమిత్ షా చెప్పినాడు. అదే కనుక్కోవడానికి జాగ్రత్త ఉంటే మంచిది, మేము కూడా స్వాగతిస్తాను. నేనైతే ఒక దీనికి సవరణ అలా అనుకోవడం లేదు, ఇప్పటికిప్పుడు ఏదో వాళ్ళలో మార్పు వచ్చేసి అవుతుందని. బట్ ఖచ్చితంగా అయితే వ్యూహాత్మకంగానే మాట్లాడారు తప్ప మరొకటి కాదు. అంటే ఇంత పెద్ద స్థాయిలో అనవసరంగా తను ఈ 2 ఏళ్ల ప్రభుత్వం మనం డిస్కస్ చేశాం కదా, ఎక్కడ కూడా ప్రామిసెస్ అనే ఫుల్ఫిల్ కానటువంటి సభలో ఫుల్ఫిల్ చేశామని దాన్ని తను కూడా ఓన్ చేసుకొని మాట్లాడటం బహుశా ఇష్టపడలేదేమో. ఆ ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా తన శాఖలో ఏం జరిగింది ఓవరాల్ గా సరే కొంత మొహమాటంగా మాట్లాడాలి అనుకోవడం లేదన్నా. నేను వాటి వైపు నుంచి నేను అంత మంచితనం ఉంది అనుకోవడం లే. ఎంత మంచితనం అంటే కదా, మనం చెప్పిన హామీలను నెరవేర్చకుండా, చెప్పిన సంక్షేమాన్ని ఇవ్వకుండా, చెప్పిన అభివృద్ధిని చేయకుండా 30,000 మంది ఆడపిల్లలు కనిపించకపోయినారని చెప్పి నింద వేసినాము. ఈరోజు ఆ సమాధానం ఏమైంది? లేకపోతే ప్రీతి సుగారి చెప్పినాం కదా, ఆ బుద్ధి ఏమైందని కానీ, లేకపోతే చెప్పిన సంక్షేమ పథకాలు ఏమైనాయని కానీ, నాకు ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ దినం శస్యశ్యామలం చేసి పారేస్తాను కానీ ఇవన్నీ చెప్పిన ప్రకారం చేయలేకపోయినాం. కాబట్టి మనం ఇట్లుండకూడదని చెప్పి అంత పరివర్తన కలిగి, అంత పశ్చాత్తాపంతో హృదయం బాధింపబడి, శోకింపబడి అంత గొప్పగా మారుతారనే లక్షణాలు వాళ్ళలో ఉన్నాయని చెప్పి నేను అనుకోను. కేవలం రాజకీయపరమైన ప్రయోజనాల కోసమే మార్పు చెందుతారు, వాళ్ళ భద్రత కోసమే మార్పు చెందుతారు, వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునేదానికి, స్థిరత్వాన్ని కాపాడుకునేదానికి, అధికారాన్ని చేజించుకునేదానికి మార్పులు చేర్పులు చేయగలుగుతారే తప్ప ప్రజల కోసం గాని వ్యక్తిత్వంతో గాని మార్పు చెందుతారనేది నేను ఎప్పటికీ నమ్మను. వాళ్ళ ముగ్గురికి నమ్మను. సరే, ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది, ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా దాదాపు ఇంకా 2.5 సంవత్సరాలు గడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో సరే మీరు ఈ రోజు టేకప్ చేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా సమరోత్సాహంతో చాలా చోట్ల కూడా పార్టిసిపేట్ చేశారు. అదే విధంగా అక్కడ వాళ్ళ ప్రామిసెస్ అనేవి కూడా ఫుల్ఫిల్ కాలేదనేది కూడా చాలా వరకు ప్రూవ్ అయినట్టుగా చెప్తున్నారు మీరు. చూద్దాం భవిష్యత్తులో మరి అవన్నీ ఫుల్ఫిల్ చేస్తారా? చెప్పమాట. ఇప్పుడు మేము ఇలా చేస్తూనే ఉంటాం, ఎందుకంటే మా పార్టీ నిరంతరం ప్రజల కోసమే కష్టపడేటువంటి పార్టీ, ప్రజల కోసమే మా నాయకుడు ఎప్పుడు ఉన్నాడు. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక ఆయన పాదయాత్ర మొదలైపోయింది అనుకోండి, ప్రతి ఒక్కళ్ళని ఆయన కలుస్తారు, ప్రతి గుండె చప్పుడు ఆయన వింటారు, ప్రతి ఒక్కళ్ళకి ఆత్మీయుడు అవుతారు ఆయన.
ఆల్రెడీ అది అయ్యింది తాజాగా అన్నారు కార్పొరేషన్స్ బయటకు వస్తాయని, నేను కూడా కార్పొరేషన్ అని కూడా అన్నారు. చూద్దామండి. సరే, అంటే ఒకటి ఇక్కడ ఇంకోటి అండి, రాజకీయాల్లో ఎలా ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. మీరేమనుకుంటున్నారంటే మీ నాయకుడు బయటకు వచ్చి ఒక పెద్ద దీంతో జనంలో కలవాలని మీరు అనుకుంటున్నారు. సో ఎప్పుడు ఇస్తే ఎప్పుడు అరెస్ట్ చేస్తే బాగుంటుందని చేయాలా, తర్వాత చేయాలా, ఆలస్యంగా చేయాలని వాళ్ళ ఆలోచన వాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది అనేది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కటి విజయబాబు గారు, అది రావణ కాష్టం అవుతుందండి. మా జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేస్తే ఆ రోజు అందరం మేము రోడ్డు మీదే ఉంటాం తప్ప మేము ఎవరు ఇళ్లలో ఉండమండి. నేను చెప్తున్నాను కదా, అందరం నిరాహార దీక్షలు చేస్తాం. ఈ గవర్నమెంట్ దిగిపోయేంత వరకు కూడా మేము అసలు వదిలిపెట్టమండి. మా నాయకుడు అక్రమంగా అరెస్ట్ చేస్తే మేము ఊరుకోము. ఇక్కడ ఒక్కటి లోకేష్ ఒక్క మాట చెప్పదలుచు, మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలహ సర్వం మాయామయమిదం అఖిలం హేత్వ బ్రహ్మపదం త్వం ప్రవేశ విదిత్వ శంకరాచార్య మాట. ఈ ధనము జనము యవ్వనము అనేది చాలా నిమిషం ఉండేటువంటివి. నేను అనుభవించా కదండి, ఒక ముఖ్యమంత్రి భారీగా నేను అనుభవించిన యోగం ఉందా? మరి అంత యోగాన్ని నిమిషం మళ్ళా పడేశారు కదా నన్ను. ఎందుకంటే అంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. అతని వయసు ఏంటి, అతని జ్ఞానం ఏంటి, అతని చదువు ఏంటి, అసలు ఏమీ లేవు అతనికి. అతని సంస్కారం ఏంటి? అంత హీనంగా మా నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది ఈ లోకేష్. నేను మాత్రం ఇదే పెట్టుకున్నానండి, నా లక్ష్యం. ఈ చంద్రబాబు కూడా లేడు ఇప్పుడు. నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లోకేషన్ చేసిన పాపాలన్నిటికీ కూడా లీగల్ గా చట్టబద్ధంగా మేము చర్యలు తీసుకోకపోతే నేను ఆ పార్టీలో ఉండనండి. ధన్యవాదాలండి శివప్రసాద్ రెడ్డి గారు. మాట చెప్తానమ్మా, లక్ష్మీభారతమ్మ చెప్పినట్టు ఒక మాట, అమ్మ చెప్పిన దానికి అనుసంధానమే. వింటున్నారమ్మా? చెప్పండి సార్, వినపడుతుంది సార్. అది మీకే చెప్తున్నారండి ఆయన. అర్జునుడు కృష్ణుని అడిగినాడు ఒక్క మాట, లక్ష్మీభారతమ్మ శంకరాచార్యం చెప్పిన దానికి అనుకూలంగానే. అర్జునుడు కృష్ణుని అడిగినాడు, ఒకే ఒక సెంటెన్స్ గోడ మీద రాస్తే, నువ్వు బోర్డు మీద రాస్తే, ఆ వాక్యాన్ని నేను చదివినప్పుడు సంతోషంగా ఉండే సమయం చదివితే బాధ కలగాలి, బాధగా ఉండేటప్పుడు చదివితే సంతోషం కలగాలి బావా. అటువంటి ఒక్క మాటను ఆ బోర్డు మీద రాయగలుగుతావా నువ్వు? ఈ ప్రపంచంలో సృష్టిలో నువ్వు తప్ప ఇంకా ఎవరు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేరు అని అర్జునుడు అడుగుతాడు కృష్ణుడి భారతంలో. అప్పుడు కృష్ణుడు దాని మీద రాస్తాడమ్మా, ఒక మాట రాస్తాడు. ఏమి రాస్తాడు తెలిసిన? ఈ సమయము ఉండదులే అని రాస్తాడు. ఈ సమయము ఉండదులే అని రాస్తాడు. అంటే నాకు పదవి వచ్చింది ఎమ్మెల్యే, నేను చూసినప్పుడు సొంతంగా ఉంటా, అది చదువుతా బోర్డు మీద. చదివితే మొత్తం ఎంత అది? ఈ సమయం ఉండదులే అంటే కాలం కాస్త దాటిపోతుంది, ఎమ్మెల్యే పదవి ఉండకపోవచ్చు. నేను దుఃఖంలో వ్యాపారంలో నష్టం జరిగి ఈ సమయంలో ఉండదులే దాటిపోతుంది అంటే ఈ కాలం ఇట్లనే కష్టాలు ఉండదులే అంటే బాధలో ఉన్నప్పుడు చదివినా సంతోషం కలుగుతుంది, సంతోషంలో ఉన్నప్పుడు చదివినా నీకు బాధ కలుగుతుంది, జ్ఞానోదయం అవుతుంది. అమ్మ చెప్పింది, శంకరాచార్యం చెప్పింది అదే. యవ్వనం గాని ధనము గాని ఉండవు, స్థిరంగా ఉండవు. అందులోనే ముఖ్యంగా ఈ జనము యవ్వనము ధనము కంటే విజయము ఎప్పుడు కూడా దోపుచులాట ఆడుతానే ఉండాలి. అది స్థిరమైంది కాదు, అస్థిరమైంది విజయం అనేది. కాసేపు నా దగ్గర ఉంటుంది, కాసేపు నీ దగ్గర ఉంటుంది. It shall be passed away. Thank you very much.